నాయకులతో ఈరోజు సమావేశం జరిగింది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా మరి 15 సంఘ నాయకులందరితోనూ మరి సమావేశం జరిగి మరి ఏ విధంగా అయితే మనం గతంలో ఎన్నికల్లో సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ డిస్కషన్ జరిగింది. ఒక చాలా మంచి మీటింగు. వాళ్ళ సూచనలు సలహాలు గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు, మరి ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసింది మరి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను అక్కను చేర్చుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే మరి బీసీల పక్షపాతి నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేశారు అన్న విషయాన్ని చర్చిస్తూ, అదే ఎన్నికల సమయంలో మనం ఏ విధంగా అయితే మాట చెప్పామో మరి బీసీల రక్షణ చట్టం గురించి మరి మేధావులతోనూ అదేవిధంగా బీసీ సంఘ అధ్యక్షులతోనూ అందరితోనూ చర్చించడం జరిగింది. మరి వారు కూడా డెడికేషన్ కమిషన్ వేయాలి అని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ గురించి కూడా వారు డిస్కషన్ చేశారు. మరి చట్టసభలో రిజర్వేషన్ విషయాన్ని కూడా గతంలోనే మనం చెప్పామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఇలా విధంగా బీసీలకు ఏ విధంగా మనం ప్రతి రంగంలోనూ వారు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకున్న వ్యక్తి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాజకీయంగా కూడా వారికి పెద్దపీట వేయాలి, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరిని ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలనే ఉద్దేశంతో మరి ఎంఎస్ఎంఈ పార్కుల్లో కూడా మరి బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడం కావచ్చు, అంతేకాకుండా మరి సూర్యగర్లో కావచ్చు, మరి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఏ విధంగా ప్రజల్లోకి అందుతున్నాయి, మరి ప్రజల నుంచి ఏం ఫీడ్బ్యాక్ ఉంది, బీసీ సంఘాల దగ్గర నుంచి ఏ విధంగా అనే విషయం కూడా చర్చించారు. మరి వారు కోరుకున్నట్లుగానే మరి అందరూ నాయకులు బీసీ సంఘం అధ్యక్షులు అందరూ బీసీ భవన్లు ఏర్పాటు చేయాలని కూడా మరి వారు కోరారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద గతంలోనే మాకు క్లారిటీ ఇచ్చారు. 14-19లో బీసీ భవన్లు 13 జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ బీసీ భవన్లు ఏర్పాటు చేయాలని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా చేశారు. మరి అది గత ప్రభుత్వం బీసీల ద్రోహి గాలికి వదిలేశారనే విషయం తెలుసు. మళ్ళీ దానిని మరి ముఖ్యమంత్రి గారు గతంలోనే 13 జిల్లాల్లోనే కాదు 26 జిల్లాల్లోనూ బీసీ భవన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారన్న విషయం కూడా తెలియజేశాం. అంతేకాకుండా మరి మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఘనంగా చేయాలి, సూతికం కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయం కూడా వారికి తెలియజేశాం. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా సివిల్ సర్వీస్ కోచింగ్ జరుగుతోంది. మొన్నటి రోజు డిఎస్సి కోచింగ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. మరి కుల సంఘం అధ్యక్షులు అందరూ మరి బీసీ సంఘం అధ్యక్షులు కూడా మాకు బీసీ పిల్లలు చదువుకుంటున్న బీసీ హాస్టల్స్ పర్మనెంట్ బిల్డింగ్స్ కావాలని కూడా అడిగారు. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మన ఆర్థిక పరిస్థితులు కూడా తెలుసు. ఉన్న బీసీ హాస్టల్స్ బీసీ గురుకులాలు కూడా తాత్కాలికంగా అన్ని రెన్యువేషన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేశామన్న విషయం కూడా వారు తెలియజేశారు. ఎందుకంటే గతంలో మరి చాలా ఇబ్బంది పడ్డారు బీసీ హాస్టల్స్లోనూ బీసీ గురుకుల పాఠశాలలో. మరి అతి తక్కువ కాలంలోనే అన్ని ఏర్పాట్లు చేశామన్న విషయం కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి బీసీల అభివృద్ధి కోసం ఎల్లవేళలా కూటమి ప్రభుత్వం సహకరిస్తూ ఉంటుంది. వారి సూచనలు సలహాలు తీసుకున్న చాలా మంచి మీటింగ్ జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తుంది. అదే బీసీ స్టడీ సర్కిల్ మహాత్మా జ్యోతిరావు బీసీ స్టడీ సర్కిల్ ఒక 5 ఎకరాల్లో నిర్మాణం చేయబోతున్నాం. ఆ పేరు కూడా మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరు మీద కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. 200వ జయంతి రోజు మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం.